అందరికీ నమస్తే అండి. గల్లా జయదేవ్ అసలు ఏమాత్రం పరిచయం అవసరం లేని పొలిటికల్ బ్రాండ్ గల్లా ఫ్యామిలీ అంటే. గల్లా రామచంద్రరావు గారు, వారి కుమార్తె గల్లా అరుణ్ కుమారి, సో వారి దగ్గర నుంచి వచ్చిన వారసుడు గల్లా జయదేవ్. 2 సార్లు ఎంపీగా పనిచేశాడు గుంటూరు నుంచి. నిజానికి మూడోసారి కూడా ఆయన గుంటూరు ఎంపీగా పోటీ చేస్తే, లేదా ఎక్కడి నుంచైనా ఎంపీగా పోటీ చేస్తే ఈ పాటి కేంద్ర మంత్రిగా ఉండాల్సిన వ్యక్తి. కానీ ఆయన రాజకీయం అనూహ్యంగా ఆగిపోయింది. పొలిటికల్ లైఫ్ అనూహ్యంగా ఆగిపోయింది. ఆయన ఐడియాలజీ, ఆయన స్పీచ్, ఆయన థాట్స్, ఆయన థాట్ ప్రాసెస్ చాలా భిన్నంగా ఉంటాయి. సో రాష్ట్రానికి ఏం కావాలనేది ఆయనకు తెలుసు. పరిశ్రమలు ఎలా స్థాపించాలో ఆయనకు తెలుసు. ఉపాధి ఏ విధంగా కల్పించాలో ఆయనకు తెలుసు. ఒక మంచి సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్. అసలు మన దేశంలో ఎక్కడా కూడా లిథియం బ్యాటరీలు తయారు చేయలేరు. కానీ చైనాకు ధీటుగా చైనా, జపాన్, జర్మనీ వంటి విదేశీ టెక్నాలజీకి ధీటుగా తన సంస్థ అమర్ రాజాలో లిథియం బ్యాటరీలు తయారు చేయడానికి ఆయన సన్నాహాలు చేసి తెలంగాణలో 9,500 కోట్లు పెట్టుబడి పెట్టి ఒక భారీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పుతున్నారు. ఆల్రెడీ అది వర్క్స్ జరుగుతున్నాయి. నిన్నే దీనికి సంబంధించి కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ఒకటి రెడీ అయింది. సో ఇది మన రాష్ట్రంలో ఉండాల్సింది, కానీ దురదృష్టవశాత్తు తెలంగాణకు వెళ్ళింది. సో ఈయన రాజకీయం ఎందుకు ముగిసిపోయింది అనూహ్యంగా చాలామంది డౌట్లు. నాకు తెలిసి ఒక 3 కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం, బీజేపీని టీడీపీ విభేదించింది. నరేంద్ర మోదీ గారిని చంద్రబాబు నాయుడు గారు విభేదించారు. మీకు తెలుసా, 2019 ఎన్నికలకు ముందు 2018లో అప్పటి వరకు బీజేపీతో ఉన్న ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ బీజేపీతో తెగదింపులు చేసుకొని బయటకు వచ్చింది. అప్పుడు నరేంద్ర మోదీ గారిని చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా టార్గెట్ చేశారు. అదే సమయంలో 2019 ఫిబ్రవరిలో, అంటే 2019 సార్వత్రిక ఎన్నికలకు 3 నెలల ముందు పార్లమెంట్ సెషన్స్లో గల్లా జయదేవ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఉద్దేశించి మిస్టర్ పిఎం, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మిస్టర్ పిఎం ఇటు విను, మా రాష్ట్ర సమస్యలు ఇవి అని చెప్పి ఏకబికిన నాన్ స్టాప్గా 20 నిమిషాల పాటు ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్కి తన సహచర ఎంపీలందరూ కూడా నోరెళ్ళబెట్టి అలా చూస్తూనే ఉండిపోయారు. ఏంటినా ఇలా మాట్లాడుతున్నాడు, ప్రధానమంత్రి గారిని ఉద్దేశించి అంత ఏకదాటిగా ఏకపక్షంగా ఎందుకు మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో సాధారణంగా పొలిటీషియన్స్ మాట్లాడే మాటల్లో పాలిటిక్స్ ఉంటాయి. కానీ ఈయన గల్లా జయదేవ్ అప్పుడు ఆ సందర్భంలో మాట్లాడిన మాటల్లో పాలిటిక్స్ లేవు, ఎమోషన్ ఉంది. నరనరన ఎమోషన్ కనిపించింది ఆ మాటల్లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆవేదన కనిపించింది. సో ఆ స్పీచ్ ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎవరి మీదైనా కన్నేస్తే వారి రాజకీయ జీవితాన్ని ఏ విధంగా వెనక్కి లాగుతారు అనడానికి ఆ సంఘటనే ఉదాహరణ. సో నరేంద్ర మోదీ గారు కళ్ళు జయదేవ్ గారి మీద పడ్డాయి. సరే, జయదేవ్ గారు 2019లో పోటీ చేశారు. విపరీతమైన వైసీపీ గాలిలో కూడా ఆయన గుంటూరు ఎంపీగా గెలిచారు. గెలిచిన తర్వాత ఈ రాష్ట్రం నుంచి వేధింపులు మొదలయ్యాయి. సాధారణంగా సరే, రాష్ట్రం నుంచి వేధించారు, కేంద్రం సహకారం ఉంటుంది అనుకుంటే అక్కడ ఆల్రెడీ నరేంద్ర మోదీ గారికి శత్రువు అయ్యాడు. రాష్ట్రం వాళ్ళేమో ఆల్రెడీ గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములను రద్దు చేశారు, రాయితీలు రద్దు చేశారు. పరిశ్రమ పెడతాను అనుకుంటే వెళ్ళగొట్టారు, వద్దన్నారు. అక్కడ ఆల్రెడీ ఉన్న పరిశ్రమకు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నారు. ఆయనకు రాజకీయం ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు పారిశ్రామికవేత్తల కుటుంబం వాళ్ళది, వేలాది మందికి ఉపాధి కల్పించిన కుటుంబం వాళ్ళది. సో వాళ్ళ పరిశ్రమలు మూతపడితే ఎట్లా? వాళ్ళకంటే వాళ్ళని నమ్ముకున్న వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయి. సో అందుకు ఆయన కొంత తగ్గారు, రాజకీయాల నుంచి తప్పుకోలేదు కానీ తగ్గారు. ఆ టైంలో అమరావతి ఉద్యమం వచ్చింది. అమరావతి ఉద్యమంలో కూడా కొన్నాళ్ళు ఆరంభంలో బాగానే పార్టిసిపేట్ చేశారు. రైతులతో పాటు జైలుకి వెళ్ళారు, రైతులతో పాటు లాఠీ దెబ్బలు కూడా తిన్నారు. సో ఆ మధ్య ఫోటోలు అవి కూడా వైరల్ అయ్యాయి. అట్లా ఆయన మంచి ఎడ్యుకేటెడ్, మంచి పారిశ్రామికవేత్త, ఉన్నత లక్ష్యాలు ఉన్న వ్యక్తి, మంచి స్పీకర్. సో అవన్నీ చూసి రెండోసారి గెలిచిన తర్వాత, ముఖ్యంగా ఎప్పుడైతే ఆయనకు పైన బీజేపీ వాళ్ళు టార్గెట్ చేయడం మొదలుపెట్టారో, ఆయన వ్యాపారాల మీద దెబ్బ కొట్టడానికి అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి ప్లాన్ చేసాయో, ఇక లేదు రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిది, ఇంకా తప్పని పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ప్రధానమంత్రి గారితో
చంద్రబాబు నాయుడు గారు కాంప్రమైజ్ అయ్యారు. అదే ప్రధానమంత్రి గారిని చంద్రబాబు గారు కూడా వ్యక్తిగతంగా విమర్శించారుగా. అదే బీజేపీని టీడీపీ వాళ్ళు కూడా తెగదెంపులు చేసుకున్నారుగా. సో 2024 ఎన్నికల సమయంలో టీడీపీ బీజేపీ కలిసిపోయినాయి. చంద్రబాబు గారు మోదీ గారు కలిసిపోయారు. సో గల్లా జయదేవ్ గారు కనుక మళ్ళీ పార్టీలో యాక్టివ్గా ఉండుంటే ఆయన కూడా బీజేపీలో కలిసేవాళ్ళు, ఏమో కేంద్ర మంత్రి అయ్యేవారేమో రాష్ట్రం తరపున. ఎందుకంటే యాక్చువల్ నరేంద్ర మోదీ గారికి ఇవ్వడం ఇష్టం లేకపోయినా ఉన్న నెంబర్ గేమ్ ప్రకారం టీడీపీ ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఎన్డీఏ ఉండాలంటే నెంబర్ గేమ్ ప్రకారం మన టీడీపీ చెప్పి ఇమ్మనేవాళ్ళేమో, ఇచ్చేవాళ్ళేమో. సో ఖచ్చితంగా కేంద్ర మంత్రిగా అయ్యేవాళ్ళు. కానీ అవకాశం లేకుండా పోయింది. కేవలం ఆయన రాజకీయమా పారిశ్రామికమా? సో రాజకీయంగా ఉంటే, యాక్టివ్గా ఉంటే తన పరిశ్రమలు దెబ్బతింటున్నాయి, తన బ్రాండ్ పోతుంది, తన అనుకున్న ఉన్నత లక్ష్యం నెరవేరలేరు. లిథియం బ్యాటరీలు తయారు చేయాలి అనే లక్ష్యం నెరవేరదు. సో రాజకీయాలు వదిలేసి అటువైపు ట్రావెల్ చేసి ఇప్పుడు తను అనుకున్నది సాధించే దిశగా వెళ్తున్నారు. అందుకే ఎంతోమంది పొలిటీషియన్స్కి అండ్ రాజకీయ నాయకులకు ఆయన ఒక స్ఫూర్తి అన్నమాట. ఖచ్చితంగా దెబ్బలు తిన్నారు, ఎదుర్కొన్నారు, ఫైట్ చేశారు, చివరికి కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది, ఏదో ఒకటి వదులుకోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద లడ్డూపల్లెం యాడ్ చూస్తున్నారు కదా, వీలైతే ఇది ఒకసారి బుక్ చేసుకొని చూడండి. మంచి ప్రోడక్ట్స్ అండి. లడ్డూలు ఒక 25 రకాలు ఉంటాయి. అవన్నీ కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే మిల్లెట్స్, సీడ్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్తో తయారు చేసే లడ్డూలు. సో షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు. సో వాళ్ళకి సంబంధించి దానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్తీగానే ఉంటాయి. అలాగే పిల్లల కోసం వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ ఉంటాయి, అంటే మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ ఉంటాయి. మీరు పిల్లలకి జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ పెట్టే బదులు వీళ్ళు రాగి, సజ్జ, జొన్న, కొర్రతో చేసిన మురుగులు, జంతికలు, రిబ్బన్ పోస, పకోడా లాంటివి పెట్టచ్చు, వీళ్ళ దగ్గర ఉంటుంది. అలాగే పిల్లలకి బయట మనం బూస్టు, బోర్న్విటా, హార్లిక్స్ అటువంటి పెట్టే కంటే వీళ్ళ దగ్గర ఉండే ఏబీసీ పౌడర్ పెట్టండి. యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్, లేదా ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్, లేదా ప్రోటీన్ పౌడర్. అది వీళ్ళు స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా తయారు చేస్తారు. చాలా టేస్ట్ ఉంటుంది. పాలల్లో 1 టీ స్పూన్ కలిపేసి ఇస్తే చాలు, పిల్లలు ఇష్టంగా తాగుతారు. అండ్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళకి గ్రీన్ టీ ఉంటుంది కదా, అలాగే మీరు మునగాకు పొడి లేదంటే జామాకు పొడి అవి వీళ్ళ దగ్గర తీసుకొని టీ పెట్టుకోవచ్చు. వేడివేడి నీళ్ళలో 1 స్పూన్ వేసుకొని తాగొచ్చు. దానివల్ల కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా వీళ్ళ దగ్గర హెల్తీ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. వాటితో పాటు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉంటాయి. సో మీకు కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా లడ్డూపల్లెం.com వెబ్సైట్లో విజిట్ చేసి ఆర్డర్ చేయొచ్చు. సో 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఒకవేళ మీకు బల్క్ ఆర్డర్ కావాలంటే కార్పొరేట్ కంపెనీల్లో గిఫ్ట్గా ఇవ్వాలి, లేదంటే మాకు ఏమైనా ఫంక్షన్స్లో కావాలి, ఏదైనా ఈవెంట్స్లో బల్క్గా కావాలంటే డిస్కౌంట్లు కూడా ఎక్కువగానే ఇస్తారు, మంచి పర్సంటేజ్ ఇస్తారు. బల్క్గా కావాలనుకున్న వాళ్ళు కూడా ఆ నెంబర్కి సంప్రదించి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.